మీకు ఏకాగ్రత లోపిస్తుందా? ఊరికూరికనే మర్చిపోతున్నారా? ఏ వస్తువు ఎక్కడ పెట్టా అనేది కూడా గుర్తుండట్లేదా? మీకు బాగా తెలిసిన వారినే మీరు గుర్తుపట్టలేకపోతున్నారా? మీ పేరు కూడా మీకు గుర్తుకు రావట్లేదా? ఊరకనే భావోద్రేకాలకు లోనవుతున్నారా? అయోమయ గందరగోళ స్థితిలో పడిపోతున్నారా? అయితే ఈ విషయం మీరు తప్పకుండా తెలుసుకోవాలి. మీకు ఆల్జీమర్స్ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఈరోజు ప్రపంచ ఆల్జీమర్స్ దినోత్సవం కాబట్టి ఆల్జీమర్స్ సంబంధించిన అవగాహన మీకు ఖచ్చితంగా ఉండాలి. ఆల్జీమర్స్ అనేది ఇది నాడీ వ్యవస్థకు సంబంధించిన ఒక వ్యాధి. నాడీ కణాలు అనేవి డ్యామేజ్ అవడం వల్ల ఈ వ్యాధి మనకు కనబడుతుంది. ఇది ముఖ్యంగా 65 సంవత్సరాలు వయసు పైబడిన వారిలో కనబడుతుంది. పురుషుల్లో కంటే స్త్రీల్లో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే మనకి మతిమరుపు లక్షణాలు ఉన్నాయో ఖచ్చితంగా ఆల్జీమర్స్ ఏమో అని గుర్తించాలి. ఆల్జీమర్స్కి కారణాలు మనకి వంశపారపర్యంగా రావచ్చు, లేదా జన్యుపరమైన లోపాల వల్ల రావచ్చు, లేదా వయసు భయపడడం వల్ల రావచ్చు, లేదా మెదడుకు తీవ్రమైన దెబ్బ తగలడం వల్ల కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. 65 సంవత్సరాల వయసు పైబడిన పెద్దవారు ఎవరైతే ఈ ఆల్జీమర్స్ లక్షణాలతో బాధపడుతున్నారో ఖచ్చితంగా వైద్యుడిని సంప్రదించి తగు వైద్య పరీక్షలు చేయించుకొని మందులతో పాటు కొన్ని జాగ్రత్తలు కూడా పాటించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఆల్జీమర్స్ వ్యాధి ఉన్నవారు పాటించవలసిన జాగ్రత్తలు. ఎప్పుడైతే మనకు ఆల్జీమర్స్ వ్యాధి ఉందని నిర్ధారణ అవుతుందో ఖచ్చితంగా అప్పుడు మనం డైలీ ఒక అరగంట పాటు వ్యాయామం లేదా వాకింగ్ లేదా యోగా వంటివి ఖచ్చితంగా చేయాలి. అంతేకాకుండా మనం సమతుల్యమైన ఆహారాన్ని తీసుకోవాలి. అంటే మనం తీసుకునే ఆహారంలో మాంసకృతులు, పిండి పదార్థాలు, కొవ్వులు, అలాగే విటమిన్స్, మినరల్స్ తగిన పాలలో మన బరువుకు దగ్గర ఉండాలి. అంతేకాకుండా మనం ఖచ్చితంగా మినిమం 6 గంటల పాటు నిద్రపోవాలి. దీంతోపాటు ఫైన్ వర్క్స్ అయినటువంటి బొమ్మలు గీయడం లేదా పెయింటింగ్స్ వేయడం, అంతేకాకుండా మంచి చక్కని వినసొంపుగా ఉండేటువంటి మ్యూజిక్ వంటివి వినడం చేయాలి. దీంతోపాటు మనం ఏ విషయాన్ని అయితే ఎక్కువగా మర్చిపోతున్నామో ఆ విషయాల్ని మనం ఏదైనా బోర్డు పైన, వైట్ బోర్డు పైన మార్కర్ తోటి రాసుకోవడం, లేదా ఆ విషయాన్ని చీటీల మీద రాసుకొని గుర్తుపెట్టుకోవడం, అంతేకాకుండా మనం మొబైల్ ఫోన్స్ అలాగే తాళం చెవులు వంటివి రెగ్యులర్గా ఎప్పుడు ఒకే చోట పెట్టుకోవడం వంటివి చేయడం ద్వారా మనం మతిమరుపును ఓవర్కమ్ చేయొచ్చు. దీంతోపాటు మన కుటుంబ సభ్యులు ఎల్లప్పుడూ మనతోటే ఉండాలి. సో మతిమరుపు ఉన్న వ్యక్తిని లేదా ఆల్జీమర్స్ ఉన్న వ్యక్తిని ఒంటరిగా బయటికి పంపించకూడదు, ఇంట్లో కూడా ఒంటరిగా వదిలేయకూడదు. సో తనకి ఇచ్చిన మందులు కూడా తాను ఎలా వేసుకుంటున్నాడు అనేది పరిశీలిస్తూ ఉండాలి. మనం పరిశీలించకపోతే మందులు వాడకపోవడం కానీ లేదా ఎక్కువసార్లు వేసుకోవడం కానీ జరుగుతుంది. కాబట్టి ఎక్కువసేపు మనం తనతో టైం గడిపి కుటుంబ సభ్యులందరూ కలిసి ఉండడం వల్ల ఖచ్చితంగా మతిమరుపును అధిగమించవచ్చు. ఆల్జీమర్స్ వ్యాధిని సరైన సమయంలో గుర్తించి తగు జాగ్రత్తలు పాటించి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మారాలని ఆశిస్తూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. ఇట్లు మీ డాక్టర్ దాసర్ చంద్రశేఖర్, ప్రభుత్వ హోమియో వైద్యాధికారి, పుట్టూరు.